హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఇండోనేషియా $450 మిలియన్ డీల్లో బ్రహ్మోస్ మిసైల్స్ని కొనడానికి సిద్ధమైంది. దీనికోసం మాకు ఈ మిసైల్స్ కావాలని ఫార్మల్గా ఒక లెటర్ని ఇండియాకి పంపింది. ఈ డీల్ ఒక సాఫ్ట్ లోన్ మోడల్లో ఉంటుంది. అంటే ఇండియా $450 మిలియన్ లోన్గా ఇస్తుంది. అంటే సుమారు 3,600 కోట్లు. ఇండోనేషియా ఆ డబ్బుని బ్రహ్మోస్ ఏరోస్పేస్ నుండి మిసైల్స్ని కొనుగోలు చేయడానికి ఉపయోగిస్తుంది. సౌత్ చైనా సీలో టెన్షన్స్ పెరుగుతున్న టైంలో ఈ డీల్ ఇండోనేషియా డిఫెన్స్కి మంచి బూస్ట్ ఇస్తుంది. ఇండోనేషియా ప్రెసిడెంట్ సుబైంటో తన పాకిస్తాన్ విజిట్ని కూడా రద్దు చేసుకున్నారు. ఇది చాలామందిని ఆశ్చర్యపరిచింది. అసలైతే అతను జనవరి 20న ఇండియాకి రిపబ్లిక్ డే ముఖ్య అతిథిగా రాబోతున్నారు. దాని తర్వాత ఆయన పాకిస్తాన్కి వెళ్ళాలి. కానీ మీడియా రిపోర్ట్స్ని బట్టి ఇండియా దానికి సంతోషించలేదు. బ్రహ్మోస్ మిసైల్ లోన్ అగ్రిమెంట్కి ఒప్పుకున్న తర్వాత ఇక్కడి నుండి పాకిస్తాన్కి వెళ్లకుండా మలేషియాకి వెళ్ళబోతున్నారు. ఇది పాకిస్తాన్కి పెద్ద దెబ్బ. ఎందుకంటే పాక్ ఇండోనేషియాతో రిలేషన్స్ని స్ట్రాంగ్గా చేసుకోవాలని ట్రై చేస్తుంది. ఇండోనేషియా ప్రపంచంలోనే అత్యంత ముస్లిం ప్రజల దేశం. ఇండియా ఈ డీల్తో పాక్ సౌత్ ఏషియా దేశాలతో డిప్లొమాటిక్ రిలేషన్స్ని పెంచుకునే ప్రయత్నాన్ని దెబ్బకొట్టింది. బ్రహ్మోస్ ఎక్స్పోర్ట్స్ విషయానికి వస్తే ఇండోనేషియాకు ముందు ఫిలిప్పీన్స్ 2022లో $375 మిలియన్, అంటే 2022 కన్వర్షన్ రేట్స్ ప్రకారం సుమారు 2,700 కోట్లతో ఈ మిసైల్స్ని కొంది డెలివరీస్ కూడా మొదలయ్యాయి. దీన్ని ఇండియా సైన్ చేసిన అతిపెద్ద డిఫెన్స్ డీల్గా చెప్పారు. ఫిలిప్పీన్స్ సౌత్ చైనా సీలో తమ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లోకి శత్రువులు రాకుండా బ్లాక్ చేయడానికి ఈ బ్రహ్మోస్ని కొంది. తర్వాత ఇండియా వియత్నాంతో $700 మిలియన్, సుమారు 5,600 కోట్ల రూపాయల డీల్ గురించి చర్చలు జరుపుతుంది. బ్రహ్మోస్ మిసైల్ ఎక్స్పోర్ట్ వర్షన్కి 290 కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది. ఇలాంటి దేశాలు ముఖ్యంగా కోస్టల్ బ్యాటరీలపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఎందుకంటే వీటిని కోస్ట్లో మోహరిస్తే చైనీస్ క్యారియర్ బ్యాటిల్ గ్రూప్లో ఉండే మల్టీ లేయర్ డిఫెన్స్ని బ్రేక్ చేసే సామర్థ్యంతో చైనాని స్టాప్ చేయగలదు. మరి ఇండోనేషియాకి లోన్ కింద బ్రహ్మోస్ని కొనాల్సిన అవసరం ఏంటంటే సౌత్ చైనా సీలో చైనాతో సమస్యలు పెరుగుతూ వస్తున్నాయి. అదే 9 లైన్ వివాదం. ఇది అర్థం అవ్వాలంటే ముందు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఈఈజీ అనేది ఒక దేశం కోస్ట్ నుండి సుమారు 370 కిలోమీటర్లు విస్తరించిన సముద్ర ప్రాంతం. ఈ ప్రాంతంపై ఆ దేశానికి పూర్తి కంట్రోల్ ఉంటుంది. చేపలు కానీ సముద్రం అడిగిన ఆయిల్, గ్యాస్ లాంటివి ఉంటే వాటిని బయటికి తీసుకొని వాడుకునే హక్కు ఉంటుంది. మ్యాప్ని చూస్తే ఇండోనేషియా ఒక చోట ఉండదు, స్ప్రెడ్ అయి ఉంటుంది. సౌత్ చైనా సీలో నటూనా ఐలాండ్స్ కూడా ఇండోనేషియాలో భాగం. ఇంటర్నేషనల్ రూల్స్ ప్రకారం దాని చుట్టూ ఉన్న వాటర్స్ ఇండోనేషియా కంట్రోల్లోనే ఉండాలి. అయితే ఈ సౌత్ చైనా సీలో చైనా ఒక పెద్ద వివాదం లేపింది. అదే 9 లైన్. 9 డాష్లతో ఒక లైన్ గీసి ఆ సముద్ర ప్రాంతం మొత్తం మాదే అంటుంది. ఆ జోన్లో నటూనా ఐలాండ్స్ చుట్టూ ఉన్న ఈఈజీ జోన్లో ఉన్న ప్రాంతం కూడా ఉంది. అందుకని ఇండోనేషియా దీన్ని వ్యతిరేకిస్తుంది. చైనా వార్షిప్స్ని, ఫిషింగ్ వెసల్స్ని ఆ జోన్లోకి పంపుతూ తరచూ ఇండోనేషియా కోస్ట్ గార్డులతో గొడవ పడుతుంది. అందుకని ఇండోనేషియా బ్రహ్మోస్ని అక్కడ మోహరించి చైనీస్ అగ్రెసివ్ యాక్షన్స్ని కంట్రోల్ చేయడానికి చూస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.